లేదు, తులం బంగారం తుసుమంది, కనీసం ఆ పండించిన పంట కొనే దిక్కు లేదు, ఆ మద్దతు ధర లేదు, ఏ లేదు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందన్నట్టు ఉందని చెప్పేసి కేసీఆర్ తన స్టైల్లో ఒక మాట చెప్పిండు. ఇంకోటి ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ భువనగిరిలో ఒకటే, నిజంగా ఒకటే, ఎక్కడైనా ఒకటి రెండు, రాష్ట్రం అంతా ఒకటే. కాకపోతే భువనగిరి స్పెషల్గా ఎందుకు అక్కడ మెన్షన్ చేశారంటే ఈ మధ్య కాలంలో మున్సిపల్ సంబంధించి జరిగింది అక్కడ అవిశ్వాస తీర్మానం జరిగినప్పుడు, ఇగో నీకు ఈ పదవి నాకు ఈ పదవి, అంతకుముందుకు బీఆర్ఎస్లు ఉండే, అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటై, ఇగో మీరు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మీకు చైర్మన్ పదవి, మీ సెంట్రల్లో ఉన్నారు కాబట్టి మాకు వైస్ చైర్మన్ పదవి పంచుకోరు. మరి ఎట్లా పంచుకుంటారు మీరు? ఇద్దరు మీ శత్రువులు అయినప్పుడు, ఇద్దరు మీ వ్యతిరేకం అయినప్పుడు నువ్వేందో ఆయన తేల్చుకోవాలి కదా, ఎవరు కోట్లు పడితే ఎవరు ఎట్లుంటారో చూద్దామని చెప్పాలి కదా. అట్లేం లేదు. ఎట్లయితే ఉంది ఆ పదవుల కాలం పంచుకుందాం, నువ్వు నేను ఒకటి విషయం అందరూ తెలిసిందని చెప్పేసి ఇగో నీకు ఈ పదవి నాకు ఆ పని చెప్పి పంచుకున్న దొంగలాలు, ప్రజలను నయవంచన చేసిన దొంగలాలు ఎవరు? కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. ఇది సాక్ష్యం చెప్పి భువనగిరిలోనే ఇద్దరు మున్సిపల్ ఎలక్షన్లో ఇద్దరు పంచుకున్న పదవులు. ఇక దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నది బీజేపీ వాళ్ళు. ఏడికి పోయినా దేవుని పేరే. ఆమె ఇక్కడ చేస్తారా, మోడీ చేసినా అయోధ్య పేరు చెప్పుకొస్తే తీసుకొస్తాడు. ఇక ఈ దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడుగు తప్ప వేరే ఏం లేదు. మీకు ఇది చేస్తామని చెప్పారు, నల్లధనం తీసుకొస్తామని చెప్పి ఇక్కడికి 10 ఏళ్ళు ఒక్కొక్కరు ఎక్కడ దాని పైసలు పడతాయి, 10 లక్షల రూపాయలు అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్పారు. 10 ఏళ్ళ కింద 10 రూపాయలు వల్లే ఉన్న ధరలు కాస బగ్గుమన్నాయి, అన్ని ధరలు బగ్గుమన్నాయి. వాళ్ళు చేసి చెప్పారు కానీ ఈ గుళ్ళు చెప్పి హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతాయి. ఈ మధ్య కనుక కొత్త మోపు స్టార్ట్ అయింది. ఆయన గుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడితే ఈయన ఓట్ల పేరు చెప్తాడు, ఆ గుళ్ళ పేరు ఓట్లు వేస్తాడు ఈయన. ఆ దేవుని మీద ఒట్టు, ఈ దేవుని మీద ఒట్టు, నాకు ఓట్లు వేరి, నాకు ఓట్లు వేస్తే ఇట్లా చేస్తా, గీ స్టార్ట్ అయింది రాష్ట్రంలో. మరి నాయన ఇవ్వడం ఉంటే చేసేది ఇది చెప్పాలి. ఒక రాజకీయ రైతు ఏం చేయాలి? మా ప్రభుత్వం ఇది చేసింది, మాకు ఈ అవకాశం ఇస్తే ఇది చేస్తాం అని చెప్పాలి. కానీ ఏం లేదు, అలా ఏం చేసిండ్రు, ఏం చేయలేదు. కాబట్టి ఆయన చేయడానికి ఏం లేదు, ఈయన చేయడానికి లేదు. కాబట్టి గుళ్ళ పేరు మీద ఒకరు, ఓట్ల పేరు మీద మరొకరు, ఇద్దరు ఈ ప్రచారం చేస్తారు, ఇదే ప్రచారం చేస్తారు. ఇక జనాలు ఏంది, అయ్యో రెచ్చగొట్టాక రెచ్చిపోయే రకం. కొంతమంది యువత హిందుత్వ పేరుతో రెచ్చిపోయి ఏదేదో మా అన్న అంటారు. మనకి ఏమొచ్చింది చూసుకోవాలి కదా. ఈ ఓట్లేరా, మా దేవుని మీద ఓట్టేసినట్టే నమ్మాలి రై, గట్లేసరా అనుకుంటారు. కానీ రాష్ట్రంలో రాజకీయాల కోసం ఈ ఓట్లతో నడుస్తాయి. ఒట్టు తీసి గట్టు మీద పెట్టి అన్నట్టు రేపేమన్నాడు, ఎలక్షన్లకి వచ్చిన తర్వాత ఒట్టు తీసి గట్టిన పెట్టి రబాయి నాకేం సంబంధమే అంటాడు. ఆల్రెడీ ఇప్పుడు ఎప్పట్లేదా December 9 రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక ఆయన చెప్పిండు ఎలక్షన్ ముందు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మంత్రి చెప్తాడు ఏమని, అసలు మీ మాటే అనలేదని. అది వాళ్ళ పరిస్థితి. రాష్ట్రంలో ఈ బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి గట్టుకుంటుంది.